ఇది ఢిల్లీలోని రద్దీ ప్రాంతం సీలంపూర్ జంక్షన్. ఉదయాన్నే 8 గంటలకు అక్కడికి ఓ బక్కపలచని వృద్ధుడొస్తాడు. ట్రాఫిక్ యూనిఫామ్ వేసుకుని వచ్చిపోయే వాహనాల రద్దీని కంట్రోల్ చేస్తాడు. ఆయన్ను చూసి ఈ వయసులోనూ రిటైర్మెంట్ తీసుకోకుండా పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీస్ అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆయన పోలీస్ 32 ఏళ్లుగా పైసా జీతం తీసుకోకుండా ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న శ్రమజీవి. ఆయనే 72 ఏళ్ల గంగారాం. ఇంతకీ ఎవరి గంగారాం, ఏంటైన కథ? గంగారాం కుమారుడు చాలా సంవత్సరాల క్రితం ఇదే సీలంపూర్ జంక్షన్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం అవ్వడంతో ఆ బాధ తట్టుకోలేక గంగారాం భార్య కూడా కన్నుమూసింది. అప్పట్నుంచి గంగారాం ఒంటరయ్యాడు. అయితే తనలాగా ఇంకో కుటుంబం ప్రియమైన వారిని కోల్పోయి బాధ అనుభవించకూడదని అప్పుడే నిశ్చయించుకున్నాడు. అప్పట్నుంచి గత 32 ఏళ్లుగా తన కొడుకును కోల్పోయిన ఇదే సీలంపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ విధుల్లోకి దిగాడు. ఆయన సేవలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ విభాగం 2018లో ట్రాఫిక్ సెంటినల్గా నియమించింది. యూనిఫామ్ ఐడి కార్డ్ అందజేసింది. పోలీస్ విభాగం నుంచి వచ్చే ఆ కొద్ది మొత్తంతోనే అతను కాలం వెళ్లదీస్తున్నాడు. ఇటీవల ఇన్స్టంట్ బాలీవుడ్ అనే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా గంగారాం నెట్టింట వైరల్గా మారాడు. ఇతని కథ తెలుసుకుని నెటిజన్ల హృదయాలు బరువెక్కాయి. సమాజం పట్ల అతనికున్న బాధ్యతకు సెల్యూట్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.